ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా శ్వేతారక గణపతిని ఎలా ఆరాధించాలి, ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విశేషాన్ని శ్రీరస్తు వంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ సప్తమి, సాయంత్రం 5:48 వరకు ఉంది. వారం జయవారం లేదా మంగళవారం. నక్షత్రం అనురాధ, సాయంత్రం 4:18 వరకు. అనంతరం నక్షత్రం జ్యేష్ఠ. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో, రవి బుధుల సంచారం సింహ క్షేత్రంలో. రవికి స్వక్షేత్ర స్థితి. ఇది రవి బుధుల కలయిక చక్కటి నిపుణ యోగాన్ని కలిగిస్తుంది. ఈరోజు పుట్టేటువంటి వారికి ఇది ఉపకరిస్తుంది. శుక్ర కేతువుల సంచారం కన్యాక్షేత్రంలో, శుక్రుడికి నీచ స్థితి. శుక్రకేతువుల కలయిక మంచిది కాదు. వికారమైనటువంటి చేష్టల ద్వారా ప్రతిష్టని పోగొట్టుకునేటువంటి సంఘటనలు ఈ కలయిక కలిగిస్తూ ఉంటుంది. శని సంచారం కుంభక్షేత్రంలో వక్రస్థితి, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజున్నటువంటి గ్రహాల స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థిక పరంగా లేకపోలేదు. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత విజయాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు సద్వినియోగపరుచుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అవరోధాలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ పట్టుదలతో కార్యక్రమాలు కొనసాగించి అంతిమ విజయాల ద్వారా సంతృప్తిని సాధించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాల్లో వేగం ఉపాధ్యాయ వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక పరాజయాలు ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకుని చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అంతిమ విజయాలు సాధించగలుగుతారు. మానసిక క్లేశాలు కొనసాగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సందర్భోచిత నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ప్రగాఢ విశ్వాసంతో కార్యక్రమాలు చేపట్టవలసినటువంటి సమయం ఇది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ప్రారంభించినప్పటికీ విఘ్నాలతో కూడినటువంటి విజయాలు పొందగలుగుతారు. మహిళలకు మానసిక వేదనలు పెరుగుతాయి. ఆలోచన సంపత్తి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వారు మాత్రం పొందలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగించేటువంటి ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిలో న్యాయవాద వృత్తి వారికి బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు కొనసాగించగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు సద్వినియోగపరుచుకోగలుగుతారు. ఆసక్తితో కూడినటువంటి అంశాలు మహిళలకు వృత్తిపరంగా లాభిస్తాయి. ఆర్థిక వృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు అంతిమంగా కలిసి వస్తాయి. వ్యయం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ శుభవ్యయం. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారికి లాభిస్తుంది. గట్టి ప్రయత్నాల ద్వారా న్యాయవాద వృత్తి వారికి ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి
అనుకూలత కొనసాగుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆసక్తితో కూడినటువంటి అంశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థిక పరంగా కూడా బలాన్ని కలిగిస్తుంది. మానసిక వేదనలు తగ్గుతాయి. సమస్యలు ఉన్నప్పటికీ ప్రశాంత చిత్తంతో కార్యక్రమాలు నిర్వహించేటువంటి పరిస్థితులు పొందగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులు కొనసాగించగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. చిక్కులు సమస్యలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా ఉన్నప్పటికీ పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. అనిశ్చితి రాజకీయ రంగం వారికి తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి ఆర్థికంగా వృద్ధిని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు సమస్యలు ఏర్పడినప్పటికీ అంతిమంగా పరిష్కరించుకోగలుగుతారు. స్థిరమైనటువంటి స్వభావంతో కూడినటువంటి కార్యకలాపాలు చేపట్టగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. విద్యార్థులకి నేర్పరితనం పెరుగుతుంది. ఆధిక్యతతో కూడినటువంటి విషయాలు క్రీడారంగం వారిని వరిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా న్యాయవాద వృత్తి వారికి లభిస్తుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా లభిస్తాయి. శుభవార్తలు వింటారు. శుభ సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. మంచి తత్వంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి శుభశకునాలతో కూడినటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా అనుకూలతని పెంచుతుంది. గృహ విషయాల అనుకూలం. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై నైపుణ్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మహిళలకు ప్రతికూల ప్రభావం ఆరోగ్యపరంగా ఉన్నప్పటికీ ఆర్థిక బలం సమాంతరంగా కార్యక్రమాల్లో విజయాల్ని కలిగిస్తుంది. సంతోష వార్తలు వింటారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు సమస్యలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాలు వెంటనే ప్రారంభించలేకపోతారు. అసహన పరిస్థితులు ఆర్థికంగా ఉంటే అనిశ్చితి ఉంటుంది. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య సమస్యలు ఆకస్మికం. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించలేకపోతారు. అనుకోనటువంటి సంఘటనల ద్వారా మానసిక వేదనలకి గురేటువంటి సంఘటనలు లేకపోలేదు. అనుకోని పరిస్థితులు వైద్య వృత్తి వారిని వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకర్షణీయమైనటువంటి అనుకూలత ఆర్థిక పరంగా కొనసాగుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి.
ఉద్యోగ వ్యవహారాల్లో స్థిరత్వం పెరుగుతుంది. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలకు సామర్థ్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా, సంబంధ బాంధవ్యాల ద్వారా అనుకూలత ఆర్థికంగా పొందగలుగుతారు. మెరుగైనటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా కూడా చేపట్టగలుగుతారు. ఉద్యోగ భద్రత పెరుగుతుంది. అనుకోనటువంటి సంఘటన ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత వైద్య వృత్తి వారికి కలిసి వస్తుంది. వ్యాపార రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి దుర్గాదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా సంతృప్తిని కలిగిస్తుంది. అవరోధాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. మహిళలకు శ్రమ ఉన్నప్పటికీ, విఘ్నాలు ఏర్పడినప్పటికీ కార్యక్రమాలు కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి తప్పనిసరి. ఆర్థిక అవకతవకలు న్యాయవాద వృత్తి వారిని వేధిస్తాయి. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందినప్పటికీ సంతృప్తి లోపిస్తుంది. కార్యక్రమాల్లో వేగం వ్యవసాయ రంగం వారు మాత్రం కొనసాగించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు అనుకూలతని పెంచుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. సంభాషణ రుచిస్తాయి. ఆకస్మిక విషయాలు ఆర్థిక పరంగా లేకపోలేదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూలం. ఆకస్మిక విజయాలు విద్యలో బలాన్ని కలిగిస్తాయి. ప్రయాణాల విషయంలో ఉద్యోగస్తులు జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ వ్యవహారాల్లో పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు లేకపోలేదు. రాజకీయ రంగం వారికి అనుకూల ప్రతికూల మార్పులు వృత్తిపరంగా కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. అనుకున్నటువంటి సంఘటనలు వేధిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రశాంత చిత్తంతో కార్యక్రమాలు చేపట్టడం ద్వారా శ్రేయస్కరమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ నియంత్రించుకుని తద్వారా కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేయడం ద్వారా అనుకూలత సాధించగలుగుతారు. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ కూడా విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు కూడా ఉంటాయి. స్థిరమైనటువంటి చిత్తం తప్పనిసరి. కార్యక్రమాల్లో వేగం వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి నిర్ణయాలు తీసుకోవటం కఠినతరం అవుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. సందర్భోచిత నిర్ణయాల ద్వారా ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో శ్రమ అధికమవుతుంది. ఇతరుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యల్ని క్రమక్రమంగా పరిష్కరించుకోగలుగుతారు. మెరుగైనటువంటి మార్పులు వృత్తిలో చేపట్టగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రమక్రమంగా లాభిస్తుంది. ఆలోచన సంపత్తి సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. ప్రతి పని పదే చేయవలసినటువంటి ఆవశ్యకతని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాల్లో విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ మహిళలకు పెరుగుతుంది.
ఆందోళనకర కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు నియంత్రించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి లభిస్తాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి సాహస నిర్ణయాలు కలిసి రావాలని, చేపట్టినటువంటి కార్యకలాపాల్లో కఠిన ప్రయత్నాలు కలిసి రావాలని, అనుకూల పరిస్థితులు ఆర్థికంగా లాభించాలని, గృహ విషయాలు అనుకూలించాలని మంగళవారం సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.